Hello everyone. Today I will teach active voice and passive voice with a long object in English as well as in Telugu with examples. ఈ రోజు మనము యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో లాంగ్ ఆబ్జెక్ట్ని ఎలా ఉపయోగించాలి, దాని ఉపయోగం ఏంటనేది తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1. పీపుల్ బిలీవ్ దట్ హోమ్ ఫుడ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. పీపుల్ సబ్జెక్ట్, బిలీవ్ present tense, main verb, that, then home food is good for health. It is a long object. Here we are highlighting people. How to convert active voice into passive voice. ఈ ఆహారము ఆరోగ్యానికి మంచిదని ప్రజల నమ్మకము. పీపుల్ అనేది సబ్జెక్ట్, బిలీవ్ అనేది మెయిన్ వెర్బ్, ప్రజెంట్ టెన్స్ వెర్బ్ V1, తర్వాత దట్, తర్వాత హోమ్ ఫుడ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అనేది లాంగ్ ఆబ్జెక్ట్. ఇంటి ఆహారం ఆరోగ్యానికి మంచిదని ప్రజల నమ్మకం. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ప్రజలను ఇక్కడ మనం హైలైట్ చేస్తున్నాము. దీన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి? ఒక సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లో మాట్లాడచ్చు, ప్యాసివ్ వాయిస్లో మాట్లాడచ్చు. అంటే యాక్టివ్ వాయిస్లో రాయొచ్చు, ప్యాసివ్ వాయిస్లో రాయొచ్చు. సో మనకు రెండు తెలిసి ఉండాలి. ఇఫ్ యూ వాంట్ కన్వర్ట్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్, ఫస్ట్ ఇట్, then is. So believe is the present tense verb. That's why we should use after it is only. Then believed V3, past participle. Then that, then home food is good for health. That is the long object. So it is believed that the home food is good for health. In passive voice we are highlighting home food. ఇంటి ఆహారము ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు. ఇక్కడ ఇంటి ఆహారాన్ని హైలైట్ చేస్తున్నాము. సో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్లోకి మార్చాలంటే ఫస్ట్ ఇట్, తర్వాత బిలీవ్ అనేది ప్రజెంట్ టెన్స్ వెర్బ్ కాబట్టి తర్వాత ఈజ్ వస్తుంది, తర్వాత బిలీవ్డ్ పాస్ట్ పార్టిసిపుల్ V3 వాడతాము, తర్వాత దట్, తర్వాత హోమ్ ఫుడ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అనేది లాంగ్ ఆబ్జెక్ట్, దాన్ని వాడతాము. ఇఫ్ యూ అండర్స్టాండ్ థరోలీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్, రిమైనింగ్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆర్ సేమ్. ఫస్ట్ ఎగ్జాంపుల్ మీకు తరువుగా అర్థమైతే మిగిలిన ఎగ్జాంపుల్ కూడా సేమే. ఇట్ ఈస్ బిలీవ్డ్ బై ద పీపుల్ దట్ ద హోమ్ ఫుడ్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ఇట్ ఈస్ అ రాంగ్ సెంటెన్స్. సో బై ద పీపుల్ హూ షుడ్ నాట్ యూజ్ హియర్. ఇది గమనించాలి. బై ద పీపుల్ అనేది లాంగ్ ఆబ్జెక్ట్ ని మార్చేటప్పుడు వాడకూడదు. ఇది రాంగ్ సెంటెన్స్. యువర్ ప్రాక్టీస్ పర్పస్ ఐఎమ్ షోకేజింగ్ స్ట్రక్చర్ టు ఫ్రేమ్ యువర్ ఓన్ సెంటెన్సెస్ యాజ్ వెల్ as ఫర్ యువర్ ప్రాక్టీస్ పర్పస్. Once thoroughly understand how to convert active voice into passive voice, no need to remember longer time. First it plus is or was plus believed or alleged or said or heard or felt or argued or reported plus that object. If you have any doubt, watch the structure, frame your own sentences and practice thoroughly. Believe is the present tense, believed is the past tense V2, believed past participle V3, believing ing form, belief noun. Example 2. People allege that outsiders enter the security office. Outsiders enter the security office is a long object. So people is the subject, allege is the main verb, present tense verb, then that. Outsiders enter the security office, the long object. So we are highlighting people in active voice. If you want to convert active voice into passive voice, first it, then allege is the present tense verb, then we use is, then alleged V3 past participle, then that. Next, outsiders enter the security office, that is the long objective. So it is alleged that outsiders enter the security office. It is a passive voice. We are highlighting outsiders. బయట వ్యక్తులు సెక్యూరిటీ కార్యాలయంలోకి ప్రవేశిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పీపుల్ అనేది సబ్జెక్ట్, అలీగ్ అనేది ప్రజెంట్ టెన్స్ వెర్బ్, దట్, తర్వాత అవుట్సైడర్స్ ఎంటర్ ద సెక్యూరిటీ ఆఫీస్, ఇది లాంగ్ ఆబ్జెక్ట్. అవుట్సైడర్స్ ఎంటర్ ద సెక్యూరిటీ ఆఫీస్ లాంగ్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనము ప్రజలను హైలైట్ చేస్తున్నాం యాక్టివ్ వాయిస్లో. ప్యాసివ్ వాయిస్లో మాట్లాడాలంటే మనము ఫస్ట్ ఇట్,
అలిగ్ అనేది ప్రజెంట్ టెన్స్ వెర్బ్ కాబట్టి ఈజ్ వాడాలి. తర్వాత అలిగ్డ్ పాస్ట్ పార్టిసిపుల్ వాడాలి. తర్వాత దట్, తర్వాత అవుట్ సైడర్స్ ఎంటర్ ద సెక్యూరిటీ ఆఫీస్. ఇది లాంగ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇట్ ఈస్ అలిగ్డ్ దట్ ద అవుట్ సైడర్స్ ఎంటర్ ద సెక్యూరిటీ ఆఫీస్. ఈ విధంగా కూడా మనము ప్యాసివ్ వాయిస్లో మాట్లాడవచ్చు. బయట వ్యక్తులు సెక్యూరిటీ కార్యాలయంలోకి ప్రవేశిస్తున్నారు ఆరోపిస్తున్నారు. ఇక్కడ బయట వ్యక్తులను మనము హైలైట్ చేస్తూ ప్యాసివ్ వాయిస్లో మాట్లాడుతున్నాం. V1 అనేది ప్రజెంట్ టెన్స్, V2 అనేది పాస్ట్ టెన్స్, V3 అనేది పాస్ట్ పార్టిసిపుల్, V4 అనేది ING ఫామ్. ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలము, పాస్ట్ టెన్స్ భూతకాలము, పాస్ట్ పార్టిసిపుల్ అంటే అసమాపక భూతకాలము, ING ఫామ్ అంటే నడుస్తూ ఉన్నది కాలం. అది ఎలా అనేది ఎగ్జాంపుల్ వాడుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది టీచింగ్ కన్వెంట్ కోసము వెర్బ్ని V1 అని, V2 అని, V3 అని, V4 అని డివైడ్ చేయడం జరిగింది. దాన్ని మీరు గమనించగలరు. ఎగ్జాంపుల్ 3. The depositors argued that the employees misused money. So, the depositors subject argued past tense verb that the employees misused money is the long object. So, here we are highlighting depositors in active voice. If you want to convert active voice into passive voice, first it, then was, then argued, V3 past participle, then that, then long object. The employees misused money. That is the long object. So it was argued that the employees misused money. In passive voice, we are highlighting employees. ఉద్యోగులు డబ్బును దుర్వినియోగం చేశారని డిపాజిటర్లు వాదిస్తున్నారు. ఇక్కడ డిపాజిటర్స్ని హైలైట్ చేస్తున్నాము. ద డిపాజిటర్స్ అనేది సబ్జెక్ట్, ఆర్గ్యూడ్ అనేది పాస్ట్ టెన్స్ వెర్బ్, తర్వాత దట్, ద ఎంప్లాయీస్ మిస్యూజ్డ్ మనీ అనేది లాంగ్ ఆబ్జెక్ట్. ద డిపాజిటర్స్ ఆర్గ్యూడ్ దట్ ద ఎంప్లాయీస్ మిస్యూజ్డ్ మనీ అని యాక్టివ్ వాయిస్లో మాట్లాడవచ్చు. ప్యాసివ్ వాయిస్లో కూడా చాలామంది మాట్లాడతారు. అది ఎలాగంటే ఇట్ ఫస్ట్ వాజ్ వాడాలి, తర్వాత ఆర్గ్యూడ్ V3 వాడాలి పాస్ట్ పార్టిసిపుల్, తర్వాత దట్, తర్వాత లాంగ్ ఆబ్జెక్ట్ ద ఎంప్లాయీస్ మిస్యూజ్డ్ మనీ. ఉద్యోగులు డబ్బు దుర్వినియోగం చేశారని వాదన వచ్చింది. ఇక్కడ దుర్వినియోగం గురించి మనము మాట్లాడుతున్నాం ప్యాసివ్ వాయిస్లో. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద స్ట్రక్చర్ని ఒకసారి గమనించండి. మీకు అర్థమయ్యేంత వరకే ఈ స్ట్రక్చర్ని గుర్తుంచుకోండి, తర్వాత గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. మీ ఓన్ ప్రాక్టీస్ కోసము, మీ ఓన్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం కోసము ఈ స్ట్రక్చర్ చాలా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ 4. ద ఐ విట్నెస్, it is the subject, say, present tense verb, then that, the dam has damaged, it is the long object. So the eyewitness said that the dam has damaged. We are highlighting eyewitness in active voice. If you want to convert active voice into passive voice, first it, then is, then said, then that, then has been damaged. It is said that the dam has been damaged. Here we are highlighting dam and it's damaged. డ్యామ్ దెబ్బతినదని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ద ఐ విట్నెస్ అనేది సబ్జెక్ట్, సే అనేది మెయిన్ వెర్బ్, దట్, తర్వాత ద డ్యామ్ హ్యాస్ డ్యామేజ్డ్ అనేది లాంగ్ ఆబ్జెక్ట్. సో దట్ ఐ విట్నెస్ సే దట్ ద డ్యామ్ హ్యాస్ డ్యామేజ్డ్. ఇది యాక్టివ్ వాయిస్లో మాట్లాడుతున్నాం. దీన్ని ప్యాసివ్ వాయిస్లో మాట్లాడాలంటే ద ఐ విట్నెస్ బదులు ఇట్, ఈజ్, సెడ్, తర్వాత దట్, దెన్ లాంగ్ ఆబ్జెక్ట్ని వాడాలి. ద డ్యామ్ హ్యాస్ బీన్ డ్యామేజ్డ్. ఓకే, యాడ్ చేయాలి. ఇట్ ఈజ్ సెడ్ దట్ ద డ్యామ్ హ్యాస్ బీన్ డ్యామేజ్డ్. డ్యాము దెబ్బతిన్నదని చెప్తున్నారు. అంటే ఒక సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లో మాట్లాడవచ్చు, ప్యాసివ్ వాయిస్లో మాట్లాడవచ్చు. ఎగ్జాంపుల్ 5. పీపుల్ సబ్జెక్ట్, బిలీవ్ మెయిన్ వెర్బ్ ఇన్ ప్రజెంట్ టెన్స్, దట్, the voters are gullible, that is the long object. So the people believe that the voters are gullible. We are highlighting people in active voice. If you want to convert active voice into passive voice, instead of people, use it. Believe is the present tense verb, then is,
then believed should use here past participle, then that, then long object. The voters are gullible. ఓటర్లు మోసపోతారని ప్రజలు నమ్ముతారు. ఇది యాక్టివ్ వాయిస్ లో మాట్లాడుతున్నాం. పీపుల్ అనేది సబ్జెక్ట్, బిలీవ్ అనేది మెయిన్ వెర్బ్, దట్ ద ఓటర్స్ ఆర్ గలిబుల్ అనేది లాంగ్ ఆబ్జెక్ట్. దీన్ని ద పీపుల్ బిలీవ్ దట్ ద ఓటర్స్ ఆర్ గలిబుల్ అనేది యాక్టివ్ వాయిస్ లో మాట్లాడతాను. దాని ప్యాసివ్ వాయిస్ లో ఎలా మాట్లాడాలి? పీపుల్ బదులు ఇట్, బిలీవ్ అనేది ప్రజెంట్ టెన్స్ వర్బ్ కాబట్టి ఈజ్ వాడాలి. తర్వాత బిలీవ్ యొక్క పాస్ట్ పార్టిసిపల్ కూడా వాడాలి. ఇక్కడ తర్వాత బిలీవ్డ్ విత్ అది, తర్వాత దట్, దెన్ తర్వాత ద ఓటర్స్ ఆర్ గలిబుల్ అనేది లాంగ్ ఆబ్జెక్ట్ కూడా యాడ్ చేయాలి. ఓకే, దెన్ ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ద ఓటర్స్ ఆర్ గలిబుల్. అప్పుడు ప్యాసివ్ వాయిస్ లో కరెక్ట్ సెంటెన్స్. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ with long object. Practice several times. Consistency is the key. Practice. Never give up. Definitely will get the flow. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. లైక్, సబ్స్క్రైబ్, click on bell icon to get latest videos. Thank you for watching the video.